ప్రైజ్ ద లార్డ్. యేసుప్రభుల వారి నామమున అందరికీ శుభములు. అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 15వ తేదీ ఈ దిన వాక్య భాగము. ప్రభువా ప్రార్థన చేయ నేర్పుము. లూకా 11:1. దేవుని వాక్యమునందు బలమైన విశ్వాసము కలిగి ఆయన వాగ్దానములు పొందుట అనున్నది ఒక గొప్ప ఆత్మీయ ఆయుధము. ఆ విధముగా ఆది సంఘము ప్రార్థించెను. అపోస్తల కార్యములు 4:23-31. వారు భయము సంశయము లేకుండా దేవుని వాక్యమునందు దేవుడు తన ప్రజలకిచ్చిన వాగ్దానముల యందు బలమైన విశ్వాసము కలిగి ప్రార్థించిరి. మనలను ప్రోత్సాహపరచుటకు ఇవ్వబడిన ప్రశస్తమైన వాగ్దానములను మనము చేపట్టవలెను. ఆయన నమ్మకత్వమును బట్టి ఆయన మనకిచ్చిన వాగ్దానములను నెరవేర్చుటకు దేవుడు మన మధ్య పనిచేయుటను మనము కనుగొనగలము. అపోస్తల కార్యములు 4:23-31 ఆరంభకాలపు విశ్వాసులు దేవుని గొప్పతనమునందు విశ్వాసముంచి దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానములను అపోస్తల కార్యములు 4:25 పొంది జరిగినదంతయు వాగ్దానముల నెరవేర్పు కొరకేనని వారు విశ్వసించిరి. అందుచేతనే వారు, ప్రభువా ఈ బెదిరింపులు చూచి నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము 29వ అధ్యాయం అని ప్రార్థించిరి. వారు తమ శత్రువులకు హాని కలుగవలనని కోరలేదు గాని ప్రజల ఎదుట క్రీస్తును ప్రకటించుటకు ధైర్యము నిమ్మని ప్రభువును ప్రార్థించిరి. ప్రజలు వ్యతిరేకించినప్పుడు మనము కక్ష సాధించవలనని ఆలోచించరాదు గాని వర్తమానం అందించుటకు ధైర్యమును కోరుకొనవలెను. ఎడతెగక ప్రార్థించుటి 1 దెసలోనికైలు 5:17. అనగా ప్రతి అంశం కొరకు, అనగా చిన్న విషయముల కొరకు కూడా భారముతో అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ ప్రార్థించవలెను. వాక్యమును చెప్పకముందు, ప్రభువా ఇప్పుడు నాకు సహాయము చేయుము, నా నాలుకను గొంతును పెదవులను తాకుము అని ప్రార్థించవలెను. మనకు తెలియకుండగానే ప్రతి చిన్న విషయమునకు కూడా మన హృదయములు మొర్రపెట్టుటను చూడగలము. మరొక ఆత్మీయ ఆయుధమును అపోస్తల కార్యములు 12:5 కనుగొందుము. భారముతో ప్రార్థించుట ఒక ఆత్మీయ ఆయుధము. అవసరతను బట్టి ప్రార్థించుట కాదు గాని భారముతో ప్రసవవేదనతో ప్రార్థించుట. శ్రమపడుచున్న వారి కొరకు, రోగుల కొరకు హృదయ వేదనతో ప్రార్థించవలసిన సమయములు కలవు. అదే విధముగా అపోస్తల కార్యములు 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని చెప్పెను. వారి యొక్క భవిష్యత్తు పరిచర్య కొరకు ప్రభు యొక్క ప్రణాళికను చిత్తమును తెలుసుకొనుటకు వారు కలిసి ప్రార్థించిరి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుడు స్పష్టముగా మాట్లాడు వరకు ప్రార్థించిరి. మన వ్యక్తిగత విషయముల కొరకు, పరిచర్య కొరకు మనము బాధతో భారముతో దేవుని స్వరము విను వరకు ప్రార్థించవలెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అపోస్తల కార్యములు 16:25 వారు తమ బాధలో తమను బాధించిన వారికి హాని కలుగవలనని గాని దేవుని ఉగ్రత రావాలని గాని ప్రార్థించలేదు. వారు స్తుతిగీతములు పాడుటకు మొదలుపెట్టి చెరసాలలో ఉన్న వారి కొరకు, చెరసాల నాయకుని కొరకు కూడా రక్షణను కోరుకొనుచుండిరి. చెరసాలలో రక్షణ కార్యమును విజయవంతము చేయుటకే దేవుడు తమ జీవితములలో ఆ శ్రమను అనుమతించెనని వారు విశ్వసించిరి. వారు శత్రువులపై దేవుని ఉగ్రత పడవలనని ప్రార్థించుటకు బదులు వారి రక్షణ కొరకు ప్రార్థించిరి. అపవాది మనకు వ్యతిరేకంగా ఏ ఆయుధమునైనా ఉపయోగించవచ్చును గాని యేసుక్రీస్తు ప్రభువు వాని ఆయుధములన్నిటినీ వమ్ము చేయును. ఈ చివరి దినములలో దేవుని సేవకులముగా మనము అపవాది ఉపయోగించు కుయుక్తులను ఎరుగుటకు ఎంతో చురుకుగా నుండవలెను. వెలుగు సంబంధులై పరిశుద్ధుల స్వాస్థ్యములో సంపూర్ణ భాగం పొందకుండా ఆటంకపరచుటకే వాడు దేవుని ప్రజలలో ఆత్మీయ దారిద్ర్యమును, దేవుని సేవకుల్లో ఆత్మీయ బలహీనతలను తీసుకుని వచ్చుటకే వాడు తంత్రములను పన్నుచున్నాడు. మన ఆత్మీయ యుద్ధోపకరణములను శక్తివంతముగా ఉపయోగించుటకు నేర్చుకొని ఎడల మనము శత్రువును సంపూర్ణముగా ఓడించగలము. దేవుడు ఈ వాక్య భాగమును ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. Thank you for watching
మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.